ఇక వ్యవసాయ పనులు షాలైన అనోళ్ళ పోతాన్లా బాయికాడికి. మరి యూరియా బత్తాలు తెచ్చుకున్నారా? యూరియా అంటే సాల్ ఇక మన రైతులకు కోపాలే వచ్చేటట్టున్నాయి. ఇది నిజం. అసలు యూరియా కోసము పొద్దుగాలనే లేచి కిలోమీటర్ల పొడుగుతో నిలబడవలసి వస్తుంది. ఈ యూరియా కష్టాలు చూస్తుంటే నాకే కండ్ల పొంట నీళ్ళు వస్తాయి. అగో చూడురి గాల పరిస్థితి ఎట్లున్నదో చూస్తుర్రా. లైన్లు వీళ్ళు ఇప్పుడు కాదు, రాత్రి సందే నిలబడ్డరు, లైన్లు కట్టిరు. యూరియా బత్తాల కోసం ఆడుతుర్రు. కామారెడ్డి జిల్లాలనోళ్ళ పాపం ఇక్కడి జనాలు యూరియా కష్టాల ఘోరం అంటే ఘోరం. ఈ యూరియా సెంటర్ల కాడికి రాత్రి సందే లైన్లు కడుతురు. తిండి లేదు, తిఖానా లేదు. బత్తాల కోసం రోజంతా కండ్లు కాయలయ్యేటట్టు ఎదురు చూస్తాన్లు. మరి గింతగనం లైన్లల్లుండి గింత తనలాడుతుంటే యూరియా బత్తాలు ఇత్తాన్లా అంటే అది కాదు. లాస్ట్కి అత్తే స్టాక్ లేదు, ఏం లేదని వాపస్ మర్రగొడుతురట. 4-5 రోజుల సంధి దినాం ఇదే అవుతుంది. పాపం లైన్లలో నిలవలేక ఆధార్ కారట్లు, చెప్పులు, పాస్బుక్లు పెడుతురోళ్ళ రైతులు. అసలు ఈ చెప్పుల లైన్లు, కారట్ల లైన్లు ఎన్నడన్నా చూసినామో మనం ఈ 10 ఏళ్ళల్లా? మీరే చెప్పురి. ఎందుకు ఈ రైతుకు గింతగనం అవస్థ? ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులను రోడ్ల మీదకి పట్టుకొచ్చే రాజ్యమా? ఇట్లనే ఘోరంగా అంటే ఘోరంగా తిడుతుర్రు రైతులు మన సర్కారును. కాదులా రైతు బందా సక్కగిచ్చింది లేదు, రుణాల బరాబర్ మాప్ జగనే చేయలే, పంట బోనస్ దేవుడెరుగు. కమస్కం పంట వండించేందుకు యూరియా బత్తాలు కూడా రైతులకు ఇత్తలేరంటే ఇదేం సర్కారు? ఏమిటికి సర్కారు? ఎవరి కోసం ఉన్నది ఇది? గిట్లనే గరం అవుతురు మరి.